నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. యువగళం పాదయాత్ర ప్రభంజనమే కూటమి పార్టీల కనీవిని ఎరుగని విజయానికి బాటలు వెల్లడించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. రెండేళ్లు పూర్తి చేసుకున్న యువగళం నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపిన చిలకలూరిపేట టీడీపీ శ్రేణులు. పుట్టిన ఊరికి అండగా నిలిచిన దాసరి సోమేశ్వరరావు అవార్డు అందజేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె బాలాజీ. ఈ నెల 31న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం జనవరి 27న నాటి అవినీతి అరాచక దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తూ టీడీపీ యువనేత నారా లోకేష్ తొలి అడుగు వేశారని, ఆనాడు ఆయన వేసిన ఆ ఒక్క అడుగు లక్షల అడుగులకు ప్రేరణగా నిలిచి కోట్ల గొంతులకు జీవం పోసిందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభమై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్కు పార్టీ శ్రేణులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను మాజీ మంత్రి ప్రత్తిపాటి కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజున నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అహంకారంతో అధికార మదంతో విర్రవీగుతున్న నాటి వైసీపీ ప్రభుత్వ పునాదులు బీటలు వారేలా చేసిందని, ఆనాడు పడిన లోకేష్ తొలి అడుగు లక్షల అడుగులకు ప్రేరణగా నిలిచి కోట్ల గొంతులకు కొత్త ఊపిరి పోసిందని తెలిపారు. 2023 జనవరి 27న కుప్పం వరదరాజస్వామి పాదాల సాక్షిగా మొదలైన ప్రభంజనం 2023 సెప్టెంబర్ వరకు 226 రోజులు 3132 కిలోమీటర్లు సాగిందన్నారు. ఆనాడు ఆయన వేసిన ఒక్క అడుగే 2024 మేలో జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలకు కనీవిని ఎరుగని విజయం కట్టబెట్టిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలియజేశారు. సంబంధించేటువంటి దానికి తొలి అడుగు వేసినటువంటి రోజు ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2023 జనవరి 27వ తేదీ చిత్తూరు జిల్లాలో ఈ రాక్షస పాలన అంతమొందించేటువంటి దానికి అంకురార్పణ చేసినటువంటి రోజు. ఆనాడు ప్రారంభమైనటువంటి యువగళం అనేక ఆటుపోట్లు, రాక్షస పాలనలో అనేక రకాలైనటువంటి అడ్డంకులు, వేధింపులు, అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు అన్నిటినీ ఎదిరించి 3200 కిలోమీటర్లు పైబడి పూర్తి చేసి ఈ రాక్షస పాలనని అంతమొందించడం జరిగింది. రైతులు, మహిళలు, యువతలో ఒక చైతన్యం, ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా లోకేష్ బాబు. ఆ విధంగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో ఏదైతే లోకేష్ బాబు రైతులకి, మహిళలకి, యువతకు హామీ ఇచ్చారో వాటిలో 1 by 1 అమలు చేసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఆ గవర్నమెంట్లో జరిగినటువంటి అన్యాయం, అక్రమాలు, అక్రమ కేసులు, అరాచకాల నుంచి ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతులు చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చారో ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నటువంటి ఘనత లోకేష్ బాబు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి వాటిల్లో 1 by 1 ఆర్థిక పరిస్థితులను బట్టి, ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ
పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నటువంటి లోకేష్ బాబు. ఆ విధంగా ఈనాడు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు ఇచ్చినటువంటి హామీ, రైతులకు ఇచ్చినటువంటి హామీని 1 by 1 ఇచ్చినటువంటి వాటిని అమలు చేసుకుంటూ వస్తాం. అదేవిధంగా మహిళలు గ్యాస్ అమలు చేశారు, అన్న క్యాంటీన్లు అమలు చేశారు. ఆ విధంగా ఇప్పటికే ఎన్ని ఇచ్చినటువంటి వాటిల్లో సూపర్ 6లో కొన్ని మినహా ఆచరణలో అన్ని తీసుకురావడం జరిగింది. సూపర్ 6 కూడా 2025లో ఎంత మేరకు అమలు చేయాలనేటువంటి దాంట్లో చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తారు. ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి దానికి 8 నెలలు సమయం పడింది. ఇచ్చిన పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఎంత త్వరగా అమలు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేసిందనేటువంటి, గత ప్రభుత్వంలాగా దగా చేశారు, మోసం చేశారు అనేటువంటి అపప్రదం లేకుండా త్వరగా అమలు చేయాలనేటువంటి ఒక దీక్ష పట్టుదలతో ముందుకెళ్తా ఉన్నారు లోకేష్ బాబు. మంత్రి నారా లోకేష్ ఆనాడు పాదయాత్ర మొదలు పెడితే వైసీపీ పేటీఎం బ్యాచ్ దుర్మార్గంగా వ్యవహరించిందని ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఎన్నో రకాలుగా విమర్శించారని తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజల సమస్యలు తెలుసుకొని నేడు వారికి అండగా ఉంటున్నారని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పునాదిని నారా లోకేష్ చేపట్టిన యువగళం అని ఆయన కొనియాడారు. యువగళం పాదయాత్ర పేరుతో కూటమి ప్రభుత్వ విజయానికి నాంది పలికిన రోజు యువగళం మొదలయ్యి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా చిలుకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా ట్రోల్ చేయబడ్డ లోకేష్ ఆ రోజుకి ఈయన యువగడం మొదలుపెట్టారు, కనీసం ఒక 100 కిలోమీటర్లన్నా నడుస్తాడా అని ట్రోల్ చేయబడ్డారు. అలాంటి లోకేష్ గారు 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిజంగా ఆ పాదయాత్ర ఈరోజు మనం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఆ పాదయాత్రే నాంది. అలాంటి లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా రుణపడి ఉండాల్సిన సమయం ఇది. ఎందుకంటే బాబు గారిని అరెస్ట్ చేసి ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మనందరినీ, పార్టీ మొత్తాన్ని భుజస్కంధాలపై మోసి ఆ రోజు ముందుకు తీసుకెళ్ళినటువంటి గొప్ప నాయకుడు లోకేష్ బాబు గారు. అలాంటి యువగణం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లోకేష్ గారు ముందు మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదలకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందించారో నేడు ఆయన మనవడు నారా లోకేష్ రాష్ట్రంలో మహాపాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ బాబు అన్నారు. యువగళం ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇనగంటి జగదీష్ నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మరి చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రతిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతో ఇక్కడ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా యువగళం నవతరం నాయకుడు, యువ నాయకుడు నిప్పు కణికలాగా రాష్ట్రాన్ని ఉవ్వెత్తున మరి గెలుపుతో తను ముందుంటూ దేనికైనా ముందుగా నేను సమిధనవుతానంటూ నడిపిన యువ నాయకుడి కోసం మరి పుల్లారావు గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మరి వారి ఆదేశానుసారం మరి లోకేష్ గారు
ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప మహోన్నతమైన కార్యక్రమం. కార్యకర్తలకు మనోనిబ్బరం నింపటంలో లోకేష్ గారు ముందున్నారు. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన సంక్షేమ పథకాలని, అలానే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ఆత్మాభిమానం అనేది పెడితే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం అనే నినాదంతో తెలుగువాడి ఖ్యాతిని ఇనుమడింపజేయడంలో మరి పుణిగిపుచ్చుకున్న వారసుడిగా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన నాయకుడు తెలుగుదేశానికి ఇవాళ లోకేష్ గారు ఉన్నారు. వారి అడుగుజాడల్లో మరలా విజన్ 47 వట్టికి, అంటే అప్పటికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి చంద్రబాబు గారి ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులను ముందుకు నడపడానికి కంకణబద్ధులై ముందుంటున్న లోకేష్ గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలానే వారి ఆశీస్సులో తెలుగుదేశం కార్యకర్తలు ముందుంటారని, వారికి ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు వెన్నుదన్నుగా ఉంటారని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గంలోని తెలుగుదేశం పెద్దలకు ప్రత్తిపాటి పుల్లారావు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని ఎన్నో అడ్డంకులు సృష్టించినా ఎదిరించి నిలబడి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారని పార్టీ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి అన్నారు. యువగళం ప్రారంభించి 2 సంవత్సరాలు పుట్టిన సందర్భంగా చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు భారీ కేక్ కట్ చేసి అనంతరం ఆయనకు మీడియాతో మాట్లాడారు. చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కేక్ కటింగ్ చిలకలూరుపేట నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లానే తాతకు తగ్గ మనోడుగా, తండ్రికి తగ్గ తనయుడిలాగా లోకేష్ బాబు ముందుకు నడుస్తున్నారు. ఇలానే ముందు నడుస్తూ యువతకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ నా అగ్రస్కి ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గత కొన్నేళ్ల క్రితం స్థిరపడిన కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన దాసరి సోమేశ్వరరావు తన పుట్టిన ఊరికి చేసిన సేవలను గుర్తించిన ఆ జిల్లా కలెక్టర్ కె బాలాజీ గణతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ సోషల్ వర్క్ ప్రశంసాపత్రం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి సోమేశ్వరరావు చిలకలూరిపేట సీసీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ గత 50 సంవత్సరాల క్రితం చిలకలూరిపేటలో స్థిరపడినట్లు తెలిపారు. అయితే పుట్టిన ఊరికి ఏదో ఒక విధంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో తన వంతుగా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే తన సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ బాలాజీ ఉత్తమ సోషల్ వర్కర్ ప్రశంసాపత్రం అందజేసి అభినందించడం సంతోషంగా ఉందన్నారు. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో తన సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని దాసరి సోమేశ్వరరావు వెల్లడించారు. నా పేరు దాసరి సోమేశ్వరరావు. నా పుట్టిన జన్మస్థలం కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో 1958లో జన్మించినాను. వ్యాపార రీత్యా 1978లో చిలకలూరుపేట ఇచ్చేసినాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, మా తల్లిదండ్రుల సహకారంతో నేను ఇక్కడ స్థిరపడి ఒక 10 రూపాయలు సంపాదించి నా పుట్టిన ఊరైన మల్లవోలు గ్రామంలో ఏదైనా చేయాలి అనే ఆలోచనతో, దృక్పథంతో 2015 మా శ్రీమతి స్వర్గస్థులైనారు. 2007లో 1999లో మా డాటర్ మాధవీలత స్వర్గస్థులైనారు. వారి పేరు మీద ఏదైనా మన ఊళ్ళో చేయాలనే దృక్పథంతో మల్లవోలు గ్రామం వెళ్ళి 2015లో 6 నెలలు అక్కడ నివాసం ఉండి, ఇక్కడ భార్య పిల్లల్ని వ్యాపారాన్ని వదిలిపెట్టి అబ్బాయికి అప్పచెప్పి 6 నెలలు అక్కడ ఉండి మల్లవోలు గ్రామంలో శివాలయంలో మా మిస్సెస్ పేరు మీద ఆదిలక్ష్మి కళ్యాణ మండపం, దాసరి ఆదిలక్ష్మి కళ్యాణ మండపం మరియు
నేను చదువుకున్న స్కూల్లో పక్కనే జెడ్పీహెచ్ హై స్కూల్లో మా డాక్టర్ అయిన మాధవీలత పేరు మీదుగా దాసరి మాధవి కళావేదిక నిర్మించి ఉన్నాను. అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత 2025 జనవరిలో అదే స్కూల్లో మా అమ్మాయి పేరు నిర్మించిన దాసరి మాధవి కళావేదిక ముందు భాగంలో ఆడిటోరియం నిర్మించినాను. 40 వెడల్పు 60 అడుగుల లోతు పెద్దది. స్కూల్ పిల్లలందరూ స్వాతంత్రం వచ్చిన తర్వాత మా స్కూలు ఏర్పడింది జెడ్పీహెచ్ స్కూల్లో. ఈ 65 సంవత్సరాల నుంచి ఏ అసెంబ్లీ జరిగినా, ఏ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా, ఏ ఆగస్టు 15 రిపబ్లిక్ డే ఫంక్షన్ జరిగినా పిల్లలందరూ ఆ ఎండలో కూర్చున్నారు. దానికి చూసి ఏదైనా పిల్లలకి నీడనివ్వాలనే దృక్పథంతో ఈ 2025 వెళ్ళి 1 నెల రోజులు ఉండి పెద్ద ఆడిటోరియం పిల్లలు కూర్చోవడానికి నీడనివ్వడానికి నిర్మించినాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన మన కృష్ణా జిల్లా కలెక్టర్ గారైన బాలాజీ గారు నా చేసిన సేవా కార్యక్రమాలను ప్రశ్నించి మెచ్చుకొని రిపబ్లిక్ డే రోజు 26 రిపబ్లిక్ డే రోజు నన్ను ఆహ్వానించి అవార్డు ఇచ్చి పేరెంట్స్ గ్రౌండ్లో ప్రశంసా పత్రం అందజేసినారు. వారికి నా కృతజ్ఞతలు. నేను చేసిన సేవా కార్యక్రమం గుర్తింపుగా కలెక్టర్ చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రం అందుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఆయనకి ధన్యవాదాలు. జై హింద్. శ్రీకృష్ణదేవరాయలు జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని భాస్కర్ థియేటర్ సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం నాడు కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె బాలాజీ చేతుల మీదుగా ఉత్తమ సోషల్ వర్కర్ ప్రశంసాపత్రం అందుకున్న గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన దాసరి సోమేశ్వరరావును కాపు సంఘం సభ్యులు దుశ్శాలతో ఘనంగా సత్కరించారు, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో తోట బ్రహ్మస్వాములు, చెన్నకేశవులు, రమేష్, మిరియాల లక్ష్మీనారాయణ, పోతురాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యాన్ని పరిపాలించి మన భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా మన కాపు సోదరుల తరఫున నాకు ఈ రోజున కాపు సోదరులు అందరూ కలిసి జయంతి ఉత్సవంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మా కాపు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. చిలకలూరిపేట పట్టణంలో రోజురోజుకి వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. ప్రధానంగా ఎన్ఆర్టీ సెంటర్లోని టీ స్టాల్స్ దగ్గర కుక్కల బెడద మరీ ఎక్కువగా ఉంది. దీంతో టీ ప్రియులు, పాదచారులు బంబెలెత్తిపోతున్నారు. కుక్కలు కరిస్తే వాటి బాధ వర్ణనాతీతమని అధికారులు పట్టించుకొని కుక్కల బెడద నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా నడుసులపేట పురపాలక సంఘ రెవెన్యూ ఆఫీసర్ కోమటినేని శ్రీనివాసరావు ప్రజలకు చేసిన సేవలకు గాను గణతంత్ర దినోత్సవం నాడు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు. ఈ శుభ సందర్భంగా కోమటినేని శ్రీనివాసరావుని దేవుళ్ళ వెంకటేశ్వరరావు, జంజన వెంకటేశ్వర్లు, సిరి డెంటల్, తేజశ్రీ డెంటల్ సిఎండి డాక్టర్ చొప్ప బాలస్వామి, ఎంఏఎం లా కాలేజ్ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మత్మర దినోత్సవాన్ని ఈ నెల 31వ తేదీ శుక్రవారం స్థానిక శివాలయ ప్రాంగణంలో వెంచేసి ఉన్న అమ్మవారి దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆర్యవైశ్య సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు గురం సాంబశివరావు, రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు చేబ్రోలు శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఉదయం సామూహిక కుంకుమ పూజ, అభిషేకాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. సంఘం ఆధ్వర్యంలో గోశాల, గ్రంథాలయం నడపబడుతుందన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం ప్రసాద వితరణ ఉంటుందని, సాయంత్రం మేళతాళాలతో గొప్ప ఊరేగింపు ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మరి రాష్ట్ర పండగగా ప్రభుత్వం గుర్తించి చేయటం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. వాస్తవంగా చెప్పాలంటే ఆర్యవైశ్యులందరికీ కూడా ఆ రోజు మహర్దశ కింద లెక్కేయాలా. ఎందుకంటే అమ్మవారు పవిత్రంగా ఆనాడు మరి ఉన్న మన హోమంలో దూకి ఆత్మహత్య చేసుకొని మన అందరికీ కూడా దేవతగా నిలిచింది. మరి అట్లాంటి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం అతి వైభవంగా చేసుకోవాలనేటువంటి ఆలోచనగా నివాళి సమర్పించడానికి అమ్మవారికి మరి ముందుకు నడవటానికి ధర్మసంఘం సిద్ధంగా ఉంది. ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా జరపబడుతున్నాయి. ఉదయం 8 కాడి నుంచి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి కార్యక్రమాలు మొత్తం కూడా మరి ప్రారంభించి మరి సాయంత్రం 5 గంటల కాడి నుంచి కూడా అతి వైభవంగా మరి పురవీధుల్లో మరి ఊరేగింపు కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాలు పాత్ర కావాలా. అందరూ కూడా ఆ రోజు గవర్నమెంట్ సెలవు దినంగా ప్రకటించింది కాబట్టి మరి స్వచ్ఛందంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓయాసిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 18వ వార్షికోత్సవం ఈ నెల 29వ తేదీ బుధవారం సాయంత్రం స్థానిక రోటరీ హాల్లో వైభవంగా నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కందిమళ్ళ జయమ్మ తెలిపారు. మంగళవారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత 18 ఏళ్లుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి అనేక అవార్డులు, రివార్డులు పొందినట్టు ఆమె వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నట్టు ఆమె వివరించారు. అనాథ వృద్ధుల ఆశ్రమం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు, పనులు కూడా ప్రారంభించినట్టు జయమ్మ తెలిపారు. కుట్టు శిక్షణ ద్వారా వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రఫుల్లాదేవి, కరణం విజయ, కందిమళ్ళ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని టెక్స్టైల్ హాల్లో బుధవారం పట్టణ ఆర్యవైశ్య ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 31వ తేదీ శుక్రవారం జరగనున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నాడు నిర్వహించే కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. భారీగా కన్నుల పండుగ అమ్మవారి ఆత్మార్పణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం అధ్యక్షులు పసుమర్తి వెంకట సూర్యప్రకాశరావు, గుర్రం సాంబశివరావు, వెల్లంపల్లి శ్రీరాములు, రమేష్, సికాకొల్లి సుబ్బారావు, చేబ్రోల్ శ్రీనివాసరావు, కొత్త కోటేశ్వరరావు, కౌన్సిలర్ కొత్త కుమారి తదితరులు ఉన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈ నెల జనవరి 31 శుక్రవారం రోజు మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి గుర్తింపునిచ్చిన కారణంగా మన పట్టణ వ్యాపార ప్రముఖులందరూ కూడా మీ వ్యాపార సంస్థలను ఆ రోజు హాలిడే ప్రకటించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కోసం మనం నిర్వహించుకునే కార్యక్రమాలు చండీ హోమము, కుంకుమ పూజ మరియు సాయంత్రం 5 గంటల తర్వాత నిర్వహించుకునే ఊరేగింపు కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా హాజరు కావాలని, ప్రతి ఒక్క వైశ్యుడు కూడా హాజరు కావాలని ఈ కార్యక్రమంలో కోలాటము మరియు సత్తెనపల్లి నుంచి పీఠాధిపతులు నిర్వహించుకునే వీరంగం కూడా ప్రదర్శించబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలను తిలకించి అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాల్సింది కూడా కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి వాసవి ధర్మసంఘం తరఫున పిలుపునిస్తున్నాను. పట్టణంలోని గప్పిటివారి వీధిలో ఉన్న సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 1500 మంది అన్నదానంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అన్నదాన నిర్వాహక కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం అన్నదానం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చు శ్రీధర్రావు, అరవపల్లి అప్పారావు, రామకృష్ణ, రేవతి, సెలక్షన్స్ మల్లికార్జునరావు, అరవపల్లి గుప్తా, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. శ్రీ ఆంజనేయ సేవాదళ వారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి అనేది అన్నదాన కార్యక్రమం అనేది ప్రతి మంగళవారం చేసుకుంటూ వస్తున్నాము. కరోనా పుణ్యం అంట 2 సంవత్సరాలు ఆపివేయడం జరిగింది. తర్వాత మళ్ళా ఒక 3 నెలల నుంచి అనేది ఇక్కడ ప్రతి మంగళవారము 1500 మందికి పైగా అనేది అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆడవారికి మగవారికైనా ఎవరికైనా సరే అందరూ ఆహ్వానితులేనండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే విశిష్టత, ఈ గుడి వచ్చేటప్పటికి ఏంటంటే 100 సంవత్సరాల క్రితం గుడి అన్నమాట. ఈ కోదండరామూరి గుడి ప్రత్యేకత ఏంటంటే మనము మనస్ఫూర్తిగా అనేది ఏదైనా అనుకున్నది కోరుకుంటే కంపల్సరీగా అనేది కోదండరామూరి నెరవేరుస్తారు. తర్వాత ఏంటంటే మా శ్రీ ఆంజనేయ గ్రూప్ తరపున అనేది కూడా ఇది జనాలందరికీ కూడా అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా అనేది ఒక్క వారంలో ఒక్క రోజైనా పెట్టాలనే ఆలోచనతో ప్రతి మంగళవారం అనేది 1500 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ముందు ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి అనేది అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉన్నాము. తర్వాత ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ శంకర్ కంట ఆసుపత్రిలో మరి మెడికల్ క్యాంప్ కూడా ఉచితంగా అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. చేసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.